జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 జూన్ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాలు తీసుకుంటే జూన్ 2020 తులారాశి వరకు సమతుల్యత మరియు కొత్త అవకాశాలు కనిపించే ఒక మంచి అవకాశం ఉంది. ఈ నెలలో సంబంధాలు, డబ్బు, ఉద్యోగం, విదేశీ అవకాశాలు మల్టిపుల్ గా కనబడుతున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ మరియు గౌరవం పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరియర్ లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని కారణంగా కొత్త పనులు ఆలస్యంగా పూర్తి అవుతుంది. రాహు వల్ల సోషల్ మీడియా మరియు పబ్లిక్ రిలేషన్ ద్వారా లాభాలు రావచ్చు. ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతల వల్లే గుర్తింపు లభిస్తుంది. లా, ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు, ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త పార్ట్నర్షిప్ ద్వారా అవకాశాలు బాగా ఉన్నాయి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. కస్టమర్లు చేయిజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇక ఆర్థిక ప్రవాహం బాగానే ఉంటుంది, కానీ ఆ డబ్బులు విలాస వస్తువులపై ఖర్చు పెట్టడం వల్ల అది మీకు లేకుండా మిస్ అవుతున్నామేమో అని ఒక భావనతో మీరు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బ్యాంక్ లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ గా సంతకాలు పెట్టి చూడండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి రావచ్చు. ఇంకా కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి అనుబంధం బలపడుతుంది. ప్రేమ విషయంలో మంచి క్లారిటీ అనేది వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యకు సంబంధించి విదేశీయ చదువు లేదా ఉద్యోగం కోసం మంచి అవకాశాలు వస్తాయి. విజా ఇంటర్వ్యూలు అనుకూలం ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్ట్స్, లా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వారికి మంచి ఫోకస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాల్లో లాభ సూచనలు బాగా కనబడుతున్నాయి. నిలిచిపోయిన డీల్ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు కూడా కనిపిస్తారు. ఇంకా కళాకారులకు వచ్చేటప్పటికి సినిమా, యాంకరింగ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యూస్ రీడర్స్ లేదా యాక్టర్స్, యాక్ట్రెస్ వీళ్ళకందరికీ కూడా కొత్త ఆఫర్లు లేదా కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ స్టైల్ మరియు ప్రొజెక్షన్ ద్వారా మంచి అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు మారవచ్చు. మాస ద్వితీయంలో ఒప్పందాలు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త. మధ్యవర్తుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో చాలా జాగ్రత్త అవసరం. ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, షుగర్, నిద్రలేమి సమస్యలు, యోగా అవన్నీ చేస్తే చాలా మంచిది. ఒక చిన్నపాటి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.